Hi friends, welcome back to our new episode on spoken English. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రెజెంట్ సింపుల్ టెన్స్ గురించి చెప్పుకున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్ని టెన్స్లు ఒకవైపు అయితే ప్రెజెంట్ సింపుల్ మరొక వైపు. ఎందుకంటే మనం 70% ఆర్ అబౌవ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ మనకు ప్రెజెంట్ సింపుల్లోనే ఉంటుంది. ప్రెజెంట్ సింపుల్లో కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఏంటది? Y1 పక్కన ఎస్ రావడం ఒకటి, హెల్పింగ్ వర్బ్ ఉండదు ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో కదా. ఇప్పుడు చూడండి, ఐ ప్లే చెస్ అనుకుంటే ఐ ప్లే చెస్, ఐ సబ్జెక్టు, ప్లే మెయిన్ వర్బ్, చెస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. కానీ హెల్పింగ్ వర్బ్ లేకుండా మనం ఒక సెంటెన్స్ని నెగేటివ్గా కానీ ఇంటరాగేటివ్ కానీ మార్చలేము. ఆ సందర్భాల్లో మనము డూ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలనే విషయాన్ని గురించి మనము లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి కనుక మళ్ళొక్కసారి దీన్ని రిపీట్ చేసుకొని మనము రకరకాల సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా చేయాలి, నెగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా చేయాలి, షార్ట్ ఆన్స్ టైప్ క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేయాలి, లాంగ్ ఆన్స్ టైప్ క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేయాలి అనే విషయాల్ని మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ సింపుల్లో మనం చెప్పుకున్నాం సబ్జెక్ట్గా ఐ, వి, యూ, దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్గా V1 మాత్రమే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే, వీ ప్లే, యూ ప్లే, దే ప్లే, రామ్ అండ్ శ్యామ్ ప్లే, ఇది బాగానే ఉంది, V1 వస్తుంది. బట్ హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్, ఏదైనా ఏకవచన నామవాచకం వచ్చినప్పుడు V1 ప్రక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అంటే హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, సీత ప్లేస్, ఈ విధంగా అనమాట. అట్లాగే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదని చెప్పుకున్నాం మనం. ఏంటి అసలు అంటే, ఒక సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్ యొక్క నెంబర్ ఏంటి అనే విషయాలు చెప్పడము హెల్పింగ్ వర్బ్ యొక్క పని. సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, సబ్జెక్ట్ ఏ నెంబర్లో ఉందని చెప్పడము హెల్పింగ్ వర్బ్ యొక్క పని. కానీ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వర్బే లేదు అసలు. హెల్పింగ్ వర్బ్ అయినప్పుడు సెంటెన్స్ టెన్స్ కానీ సబ్జెక్ట్ నెంబర్ కానీ ఎవరు చెప్తున్నారు మనకు? ఆ మెయిన్ వర్బే చెప్తుంది. ఏ విధంగా? సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని చెప్పడానికి V1 ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్గా ఐ, వి, యూ, దే అని చెప్పడానికి కూడా, ప్లూరల్ అని చెప్పడానికి కూడా V1 ఉపయోగపడుతుంది. అదే సబ్జెక్ట్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఆర్ సింగులర్ నెంబర్ ఉందని చెప్పినప్పుడు ఇక్కడ V1 ప్రకారం ఎస్ యాడ్ అవుతుంది. కనుక ఈ మెయిన్ వర్బే ఈ విషయం చెప్తుంది. వారు ఐస్ క్రీమ్స్ తింటారు. సో దే, వారు దే. ప్రెజెంట్ సింపుల్లో V1 మాత్రమే వస్తుంది కనుక దే ఈట్ ఐస్ క్రీమ్స్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్, వారు ఐస్ క్రీమ్స్ తినరు అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటి? దే. హెల్పింగ్ వర్బ్ లేదు, నెగేటివ్ కానీ ఇంటరాగేటివ్ కానీ హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్గా మనం డూని అప్పు తెచ్చుకుంటాం ప్రెజెంట్ సింపుల్లో అనుకున్నాం కదా. సే దే డూ నాట్ ఈట్ ఐస్ క్రీమ్స్. నౌ లెట్స్ గో ఫర్ interrogative sentence. How to make an interrogative sentence? In order to make an interrogative sentence, we should write the helping verb before the subject. So, do they eat ice creams? Question mark. Whenever you want to frame a long answer type question, you should add this WH pronoun first. Then it becomes ekkada kada, where do they eat ice creams? So, in this long answer type question, our structure is, you must remember this, we are writing WH pronoun first, then followed by do or does. For I, we, you, they plural noun we use do. For he, she, it and any singular noun we use does as a helping verb, and then subject, then V1 plus object is the structure for long answer type question. ఇప్పుడు మనము థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయిన హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్కి ఏ విధంగా రకరకాల సెంటెన్స్ ఫామ్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు సీత హైదరాబాద్లో చదువును అనుకున్నాం అనుకోండి. సో సీత థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కనుక ఏంటి రూలు? V1 ప్రకారం ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. సీత స్టడీస్ ఇన్ హైదరాబాద్. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా మనము ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంకా ఈజీ చెప్పుకుంటే, ఈ స్టడీస్ అని ఈ వర్బ్ని డస్ ప్లస్ స్టడీగా రాసుకోవచ్చు. సో మనము స్టడీస్ని డస్ ప్లస్ స్టడీగా కూడా రాసుకోవచ్చు. చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి. సీత హైదరాబాద్లో చదువును. సీత హైదరాబాద్లో చదువుప్పుడు ఏమవుతుంది? సీత హెల్పింగ్ వర్బ్ ఏంటి మనకు? డస్ నాట్. నెక్స్ట్ ఏంటి మనం రావాల్సింది? V1 రావాలి. డస్ నాట్ స్టడీ ఇన్ హైదరాబాద్.
ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనకు డస్ హెల్పింగ్ వర్బ్గా వచ్చిందో మెయిన్ వర్బ్ V1 గానే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. డూ కానీ డస్ కానీ హెల్పింగ్ వర్బ్గా వచ్చినప్పుడు మెయిన్ వర్బ్గా V1 మాత్రమే ఉంటుంది. సీత హైదరాబాద్లో చదువున అన్నప్పుడు ఎట్లా అడుగుతాం మనము? హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి కదా. అప్పుడు ఏమవుతుంది? డస్ సీత స్టడీ ఇన్ హైదరాబాద్. లాంగ్ ఆన్స్ టైప్ క్వశ్చన్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలి మనము? ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ WH ప్రొనౌన్ని ముందు రాసుకోవాలి. వై హెల్పింగ్ వర్బ్ ఏంటి మనకు? డస్ సీత స్టడీ ఇన్ హైదరాబాద్. సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, షార్ట్ ఆన్స్ టైప్ క్వశ్చన్ అండ్ లాంగ్ ఆన్స్ టైప్ క్వశ్చన్. సో సెంటెన్స్లో ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ హీ, షీ, ఇట్, ఆర్ ఎనీ సింగులర్ అయితే V1 ప్రకారం ఎస్ వస్తుంది. నెగటివ్లో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డూ ఎక్కడ వస్తుంది మనం చెప్పుకున్నాం. ఐ, వి, యూ, దే ప్లూరల్కి డూ, హీ, షీ, ఇట్, ఆర్ సింగులర్కి డస్. అట్లాగే షార్ట్ ఆన్స్ టైప్ క్వశ్చన్కి ఏమొస్తుంది మనకు? డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. లాంగ్ ఆన్స్ టైప్ క్వశ్చన్ WH ప్రొనౌన్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దీన్ని కాపీ చేసుకోండి, మీ బుక్లో కాపీ చేసుకొని ఈ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోండి ముందు. అప్పుడు మీకు రకరకాల సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీ అవుతుంది. ఐ ఆమ్ గివింగ్ యూ 3 sets ఆఫ్ sentences here, total 6 sentences. I want you to frame sentence in English, negative sentence in English, short answer type question in English and also long answer type question with why. ఎందుకుతో ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వచ్చేలాగా ఈ సెంటెన్స్ ఫామ్ చేయండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆపేసి ఫ్రీజ్ చేసుకొని ఈ 6 సెంటెన్స్కి 24 సెంటెన్స్ ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు ఆన్సర్ రాసుకోండి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, ఒకసారి ఇక్కడ ఫ్రీజ్ చేసి ఈ ఆన్సర్ రాసుకోండి. కమ్ బ్యాక్ నౌ. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రీజ్ చేయకుండా మళ్ళీ ముందుకెళ్ళి ఆన్సర్ చూస్తే మీకు ఏం రాదు. మీరు ట్రై చేయండి, తప్పుడైనా సరే ట్రై చేయండి, అప్పుడే మనము నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆన్సర్ నౌ. బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ డు నాట్ ఫ్లై, డూ బర్డ్స్ ఫ్లై, వై డూ బర్డ్స్ ఫ్లై. పక్షి ఎగురును. బర్డ్ ఫ్లైస్, బర్డ్ డస్ నాట్ ఫ్లై, డస్ బర్డ్ ఫ్లై, వై డస్ ఎ బర్డ్ ఫ్లై. వారు రాస్తారు. దే రైట్, దే డు నాట్ రైట్, డూ దే రైట్, వై డూ దే రైట్. ఆమె రాస్తుంది. షీ రైట్స్, షీ డస్ నాట్ రైట్, డస్ షీ రైట్, వై డస్ షీ రైట్. నెక్స్ట్, మేము ఆంగ్లంలో మాట్లాడుదుము. వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డూ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వై డూ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మహేష్ ఆంగ్లంలో మాట్లాడును. మహేష్ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, మహేష్ డస్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డస్ మహేష్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వై డస్ మహేష్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ ఆన్సర్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫై కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెడితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ సింపుల్కి ఇది 3వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, బేసిక్గా ప్రెజెంట్ సింపుల్ యూసేజ్ చెప్పుకున్నాం. సెకండ్ ఎపిసోడ్లో డూ డస్ గురించి చెప్పుకున్నాం. థర్డ్ ఎపిసోడ్లో డూ డస్ ఎగ్జాంపుల్తో సహా చెప్పుకొని దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రెజెంట్ సింపుల్ అర్థమైంది అంటే మీకు ఇంగ్లీష్లో 70% వచ్చినట్టే. మీకు ప్రెజెంట్ సింపుల్ రాకుండా మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా మీ ఇంగ్లీష్ 30% కంటే దాటదు. కనుక ఈ 3 ఎపిసోడ్ని, ప్రెజెంట్ సింపుల్ 3 ఎపిసోడ్ని మళ్ళీ చూడండి. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్స్, అండ్ వీ షల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అగైన్. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.